గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యశ్రీ. ఎస్, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకుంది మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఏలియన్ సీజన్ 1. సో సీజన్ 2 గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో సీజన్ 1లో ఏంటంటే లాస్ట్లో తను పెళ్లి చేసుకుందా అని చెప్పి పెళ్లి చేసుకున్న టైంలో తను మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో సీజన్ 2లో ఏమవుతుంది అని అంటే, సో ట్విస్ట్ ఇక్కడే ఉంది. సీజన్ 1లో తను ఒక ఇయర్లో దిగుతుంది కిందకి. బట్ సీజన్ 2లో ఏంటంటే దీనికన్నా ముందు ఇయర్, అంటే లైక్ ఒక 2022లో తను సీజన్ 1లో ఉందంటే, సీజన్ 2లో ఏంటంటే తను ఎర్త్ మీదకి 2019, 20 ఆ టైంలో దిగుతుందనమాట. సో అప్పటికి హీరోకి తినకి పరిచయం ఉండదు అండ్ దాన్ని గుర్తుపట్టలేడు అనమాట. సో అక్కడి నుంచి తనకి ఏం చేయాలి ఏంటి, ఆ రింగ్, ఐ మీన్ పెళ్ళి రింగ్ ఉంటుంది కదా, పెళ్ళిలో పెట్టిన రింగ్, దాన్ని ఎలా అయినా దాంట్లో చేద్దాము అని చెప్పేసి దాంట్లో అవన్నీ రికార్డ్ చేసి ఉంచుతుంది ఆ అమ్మాయి కూడా. సో ఆ రింగ్ ద్వారానే తనకు కూడా గుర్తొచ్చి అవన్నీ లాస్ట్లో కూడా తెలుస్తుంది. సో తిన ఎలా వచ్చింది, మెత్తని లవ్ చేసుకున్నాం, పెళ్లి టైంలో ఎలా అయింది, అది ఇది అని చెప్పేసి ఆ దీంట్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో కూడా ఆ కనెక్షన్ అనేది ఉంటుంది అండ్ కామెడీ ఉంటుంది అండ్ రొమాంటిక్ ఆ దీని కూడా ఉంటుంది. ఎస్, చాలామందికి ఎందుకు నచ్చలేదు అని అంటే, ఈ స్టోరీ ఏంటంటే తను ముందు బిఫోర్ వచ్చేయడం వల్ల హీరోకి అంతగా ఇది ఉండదన్నమాట తన మీద. సో దానివల్ల చిన్న కెమిస్ట్రీ అనేది ఒక మిస్ అవుతుందని చెప్పి తనకి చాలామంది వాళ్ళ పర్సనల్గా చెప్పడం జరిగింది. సో ఎస్, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంటుంది చూడడానికి. సీజన్ 1 చూసిన వాళ్ళు మరి సీజన్ 2 కూడా చూడాలి కాబట్టి ఏం జరిగింది ఏంటి అని చెప్పి చూడాలి కాబట్టి చూస్తారు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక సిరీస్తో నేను మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికైతే బాయ్ బాయ్.